చిత్తూరు జిల్లాలో నూతన ఇసుక విధానం 2024 జూలై 8 సోమవారం నుండి అమల్లోకి రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి 9:30 చిత్తూరు రూరల్ మండలం పాలూరు వద్ద ఇసుక స్టాక్ యార్డులో నూతన ఇసుక విధానం ప్రకారం ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యే గురుజారాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నంబర్ 43 మార్గదర్శకాలను విడుదల చేసిందన్నారు. జిల్లాలో నూతన ఇసుక విధానంను అత్యంత పారదర్శకంగా అమలు చేయడం జరుగుతోందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు స్థానిక ప్రజలకు ఉచిత ఇసుకను పాలూరు బిఎన్ఆర్పేట, దిగువమాగం అరతల, బైరెడ్డిపల్లి క్రాస్ రోడ్, గండరాజుపల్లి వద్ద గంగావరంలో ఇసుక డిపోలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేటి నుండి ఇది అమల్లోకి వస్తుందని తెలియజేశారు. దీనిపైన ఎటువంటి ఫిర్యాదులు నమోదు చేయాలన్నా టోల్ ఫ్రీ నంబర్ 08572299509కు డయల్ చేయాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఇసుక విధానాన్ని అమలు చేయడం జరుగుతుందని, పేద ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. నిర్మాణ రంగంలో ఉన్న వారికి కూలీలు లేక ఇసుక దొరక్క అవస్థలు పడుతున్నారన్నారు. రీచ్లో ఉన్న ఇసుకను ఒకచోట డంప్ చేసి లోడ్ చేయడానికి చిత్తూరు నియోజకవర్గానికి 155 రూపాయలకు లోడింగ్ ట్రాన్స్పోర్ట్ తప్పిస్తే ఇసుకకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భూగర్భ గనుల శాఖ డిడి ప్రసాద్, చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, అసిస్టెంట్ జియాలజిస్ట్ పోలిరెడ్డి, చిత్తూరు తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, నాయకులు సిఆర్ రాజన్, సురేంద్ర కుమార్, బాలాజీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఇసుక పాలసీ కొద్ది అనివార్య కారణాల వల్ల, అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆలస్యమైంది. బట్ ఏదైతే ఏమి ఇచ్చిన మాట ప్రకారం అది ఏ టైం అయినా కూడా జీవో వచ్చింది. ఇప్పుడే కలెక్టర్ గారు, మన జిల్లా అధ్యక్షులు రాజన్ గారు, అలాగే పార్లమెంటరీ అధ్యక్షులు కాజూర్ బాలాజన్న గారు, మా ఎక్స్ మేయర్ గారు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబన్న గారు, వీరందరి సమక్షంలో ఇక్కడే పాలూరు రీచ్ వద్ద ప్రజలకి ఇవాళ స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో 1000 కోట్లు దోచుకోవడానికి ఆ ప్రభుత్వ నాయకుడు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అతనికి సంబంధించిన దగ్గర కంపెనీలైన జేపీ అనే ఒక కంపెనీకి ఆంధ్ర రాష్ట్ర ఇసుకనంతా అప్పచెప్పడం యావత్ ప్రజలకు తెలుసు. అటువంటివి చేయని మా ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో, అలాగే నిర్మాణ రంగంలో కూలీలు, వారికి కూడా కూలీలు లేక ఇసుక దొరకలేదని అనేక సందర్భాల్లో ప్రజలు సమస్యలు చెప్పుకున్నారు. వాటన్నిటినీ ఆయన పరిశీలనలోకి తీసుకొని చెప్పిన ప్రకారం ఈరోజు ఉచితంగా అంటే ఎక్కడైతే రీచ్ల్లో నుండి తెచ్చి ఇక్కడ ఒక డంప్ యార్డ్కి డంప్ చేసి ఈ డంపుని మళ్ళీ లోడ్ చేయడానికి సరిపడే మొత్తంలో, అంటే మా చిత్తూరు నియోజకవర్గానికి 155 రూపాయలు ఒక టన్నుకి. అంటే ఈ 155 రూపాయలు కూడా లోడింగు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఛార్జెస్ తప్పితే ఇసుకపై ఎటువంటి ఛార్జ్ లేకుండా ఉచితంగా ఇస్తామన్న ప్రకారమే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇవ్వడం జరిగింది.